సుమనా, చాలా రోజుల తర్వాత ఆసక్తికరమైన అంశం ఒకటి దొరికింది. ఏంటనుకున్నారు? మిమ్మల్ని కన్న తల్లి గురించి ఎవ్వరికీ, కట్టుకున్న మీ భార్య నయని గారికి కూడా తెలియకూడదని మీరు కోరుకోవటం. సుమనా, అలాంటిదేం లేదులే. ఇప్పుడు మీరు మాట మార్చే ప్రయత్నం చేసినా మీ కళ్ళెప్పుడు అబద్ధం చెప్పవు బావగారు. ఎందుకు మీరు గాయత్రత్తయ్య గురించి తెలియకూడదనుకుంటున్నారో చెప్తారా? సుమనా, ఇప్పుడు వివరంగా చెప్పేంత టైం లేదు. అక్కడ తిలోత్తమమ్మ వాళ్ళ ప్రయత్నంలో ఉన్నారు. చూపులమ్మ తల్లి వాళ్ళకి మా అమ్మ జాడ చూపిస్తుంది. అది సరే, మీ అమ్మ ఇప్పుడు ఎక్కడుందన్న విషయం మీకు తెలుసా బావగారు? థ్యాంక్ గాడ్ గాయత్రి పాపే మా అమ్మని బయటికి చెప్పలేదు. లేదంటే సుమన బ్లాక్మెయిల్ చేసేది. తెలుసా తెలీదా బావగారు? తెలీదు. ఎవరికి తెలీదనే అనుకుంటున్నాను. కారణమేంటో ఇప్పుడు చెప్పేంత టైం లేదంటున్నారు. మంచిది. సుమన, మనం మాట్లాడుకుంటూ ఉంటే అన్నయ్య వాళ్ళు ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారేమో. నేను కానివ్వను బావగారు. అదెలా? ఈ ప్రయత్నంలో తిలోత్తమత్తే వాళ్ళు విఫలమైతే నాకొచ్చే లాభమేంటంట? నువ్వే చెప్పాలి. నేనడగాలి, మీరు చెప్పాలి. ఎంత కావాలి? త్వరగా చెప్పు. నేను డబ్బులే అడుగుతానని బాగానే గెస్ చేశారు, కానీ ఈసారి అడగను. సుమనా, అమ్మ అగ్గిపూల తీసుకుంది. దీపారాజన చేయబోతున్నారు. చూపులమ్మ తల్లి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంది. డమ్మో డమ్మా చూపులమ్మ తల్లి దారి చూపిస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆ తల్లి మిమ్మల్ని కన్న తల్లి గురించి ఏమాత్రం క్లూ ఇవ్వకూడదని మీరనుకుంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, పల్లెటూరు నుంచి వచ్చిందాన్ని కాబట్టి కొన్ని చావు తెలివితేటలు ఉంటాయి బావగారు. దీంతో ఆ కలశాన్ని ఎగరగొడతాను. కళ్ళద్దాలు ఎప్పుడైనా తీయొచ్చు కదా అత్తయ్యా? నోనో. పైకి మేకపోతు గాంభీర్యం. ఏం జరుగుతుందోనని మా అమ్మకు కూడా భయమే. వదినా, వదినా,
మమ్మీ ఏమైంది మమ్మీ? మమ్మీ ఏమైంది? ఏమైంది అత్తయ్య? అమ్మా, మంట! అయ్యో, మంట! అత్తయ్య ఆగండి. ఏమైంది? అయ్యో అక్కాయ్ ఏమైంది అక్కాయ్? అరే ఏమైందమ్మా? అబ్బా, అత్తయ్య! అయ్యో, మంట! అమ్మా ఏమైందమ్మా? చూపులమ్మ తల్లి కింద పడిపోగానే అత్తయ్య ఇలా అయిపోయారు. ఓ అయ్యయ్యో! కలసం ఎగరగానే అందులో నీళ్లు మీద పడి హాహాకారాలు పెడుతుందమ్మా. అమ్మా! అమ్మా! ఆ తల్లిని కింద పడేస్తే ఇలాగే అవుతుంది. మరిప్పుడు ఏం చేయాలి? గాయత్రమ్మ పటాన్ని పట్టుకొని తప్పైపోయిందని లెంపలేసుకోవాలి. ఆహా, ఫోటోని కింద పడేసేలా ఉన్నారు వీళ్ళు. అదే పేరున్న ఈ గాయత్రి కాళ్ళు పట్టుకోండి, తగ్గిపోతుంది. రండత్తయ్య, రండి రండత్తయ్య, తగ్గిపోతుంది. రండి మమ్మీ. వదలవే! రండత్తయ్య, పట్టుకోండి పట్టుకోండి అత్తయ్య. వదలవే! పట్టుకోండి మమ్మీ అమ్మా! పట్టుకోండి. అయ్యో! పట్టుకోండి. అయ్యో! పట్టుకోండి అత్తయ్య. అయ్యో! అమ్మా! అయ్యో! వదలవే! అమ్మా! మమ్మీ చెప్పు మమ్మీ, తప్పైపోయిందని చెప్పు. చెప్పు మమ్మీ. చెప్పండి అత్తయ్య, చెప్పండి చెప్పండి అత్తయ్య. తప్పైపోయింది! 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 గాయత్రి అన్న పేర్లనే ఎంత పౌరుందో చూసారా? ఈ ప్రయోగాలు ఎందుకు వదినా? ప్రాణాలే పోయేలా ఉన్నాయి. ఆ చీర మార్చుకో ముందు. అక్కాయ్ వెళ్ళొదినా. మమ్మీ 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 అరే! ఏం చేస్తున్నావురా? ఇందాక ఆహా ఓహో అన్నావు కదా మమ్మీ. బావుంటే ఆహా ఓహో అంటారు, మంటగా ఉంటే హాహాకారాలు పెడతారు. అదే నువ్వు ఆకారాలు పెట్టావని చల్లగా ఉండడానికి ఈ పౌడర్ చల్లాలి అనుకున్నాను. చీమల మందులా వేయకు. మరి కూల్ అవ్వాలంటే? ఒళ్ళు వేడిగా ఉండడం కాదురా, బుర్ర వేడెక్కింది. చూపులమ్మ కలశం ఎలా ఎగిరిపడిందా అని. అవును మమ్మీ, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. సీమటపాకాయి పేలినట్టు టపీమని పేలింది. అందులో ఉండే నీళ్లు చల్లగా ఉండాలి గాని వేడిగా ఎందుకున్నాయో అర్థం కాలేదు. నువ్వు నీళ్ల గురించి ఆలోచిస్తున్నావు, నేను మన ప్రయత్నానికి కన్నీళ్లు తెప్పించిన వాళ్ల గురించి ఆలోచిస్తున్నాను. అంటే చూపులమ్మ తల్లి నీలపాలవడం వెనుక మంత్రం తంత్రం ఏవీ లేవు. కొంపదీసి గాయత్రి పెద్దమ్మ అలా చేసిందంటావా? గాయత్రక్క వస్తే చూసేవాళ్ళం కదరా. మమ్మీ దీపారాధన చేయగానే అలా జరిగింది అని అంటే పెద్దమ్మ ఎఫెక్ట్ అనుకుంటా. చిన్నపిల్లగా ఉండే గాయత్రీదేవి ఈ ఇంటి దాకా వస్తే తిరిగి వెళ్ళడం అంత సులువు కాదు. అరే ఇంకెవరు చేస్తారు మమ్మీ? శత్రువులమైన మనకి కూడా పెద్దమ్మ ఆచూకీ కావాలనుకున్నప్పుడు ఎవరు కాదనుకుంటారు?
ఈ చీర కట్టుకుంటే గాయత్రకలా ఉంటానేమో అనుకున్నాను. కట్టుకున్నాక నేనే ఉంటాను ఉండను అన్నట్టుగా అయిపోయింది. ఆ చీరను దూరంగా పారే మమ్మీ. హా, లేదంటే కంపెనీకి వెళ్ళి వేలం పాట పాడి ఎంత వస్తే అంత తీసేసుకుందాం. పాటలు పాడేంత అవకాశం ఇవ్వడు విశాల్. ఇలా జరిగింది కాబట్టి ఇక రేపు తిరిగి తీసేసుకుంటాడు. అయితే గాయత్రి పెద్దమ్మ గురించి తెలుసుకునే ఛాన్స్ పోయినట్టేనా? అర్జెంటుగా అఖండ స్వామిని కలవాలి. ఆ, వెళ్దాం పద మమ్మీ. ఈవేళప్పుడు వెళ్తే కష్టం. రేపొద్దున్నే వెళ్దాం. వెళ్ళి చూపులమ్మ తల్లిని ఆయన చేతిలో పెట్టి జరిగింది చెప్దాం. భవిష్యత్ ఏంటో చెప్తాడు. రేపు ఏదో ఒకటి తేలిపోవాలి. ఎవరో ఒకరు మిగలాలి. గాయత్రక్కనా, నేనా? బావగారు, మీరు రాత్రిపూట పాలే తాగుతారని తెలుసు, తీసుకొద్దామనుకున్నాను. కానీ అందులో బెల్లం కలపాలో చక్కెర వేయాలో తెలియక వచ్చేశాను. నైని తీసుకొస్తుంది, నీకెందుకు శ్రమ? ప్రేమ. ఆ, ఇంకోలాగా అర్థం చేసుకోకండి బావగారు. మీరు నాకు చేయబోయే మేలుకి ఉడతా భక్తిగా నేను కొంచెమైనా సేవ చేయాలి అనిపించింది. మరదలితో సరదాగా సెటైర్లు వేసుకునే బావగార్లని నువ్వు చూసుండొచ్చు. అలాంటి వాళ్ళు ఉంటారని నువ్వు వినుండొచ్చు. కానీ నేను మరదలు అంటే నన్ను బిడ్డలా చూసుకునే నా భార్యకు చెల్లెలు కదా అనే ఇంకా సున్నితమైన భావంతో చూడ్డం నాకు అలవాటు. మీ అలవాట్లని ముందు తరాల వారు పాఠాలుగా నేర్చుకున్నా ఆశ్చర్యం ఉండదేమో. ఏ నీకేం పని ఇక్కడ? అయ్యో రామా, నేనున్నది ధర్మరాజు లాంటి మీ అన్నయ్య సమక్షంలోనండి. ఆయన రాజే, కానీ అతని బంటును నేను. బ్రో అని వరుసకి పిలుస్తాను గాని చనువు తీసుకోను. అలాంటిది నువ్వు వచ్చి విసిగిస్తే మర్యాదగా ఉండదు. నేనెప్పుడు మర్యాద తప్పని బుల్లిబావు గారు. నా విషయం వదిలేయండి. విశాల్ బావ గారు తప్పుతారా? మర్యాదైనా మాటైనా. బ్రో గురించి నువ్వు చెప్పాలా? ఎలా మాట్లాడుకోనివ్వండి. ఏం మాట్లాడుకోవాలి? మాట గురించి. సుమన, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. బ్రో, తనకి నువ్వు టైం కేటాయించడం ఏంటి? నీతో మీటింగ్ ఏర్పాటు చేయమని ఫారెన్ బిజినెస్ మ్యాన్ వచ్చి వారం రోజుల నుంచి 5 స్టార్ హోటల్లో ఉన్నాడు. వ్యాపారం చేసుకునే వాళ్ళు వేరు, ఒకే ఇంట్లో కాపురం చేసుకునే మనం వేరు కదండి. కాపురమా కాకరకాయ? తలతిక్కగా మాట్లాడకుండా నోరు మూసుకొని వెళ్తే మంచిది. మరి మాట? ఏం మాట? ఆ, మాట మంతి. విజ్ఞులైన విశాల్ బావ గారికి సర్వం తెలుసు. బ్రో, ఏమైనా ప్రాబ్లమా? లేదంటే ఇలా పేచి పెట్టదు. నువ్వు అను, రెక్కబట్టి ఈడ్చి పారేస్తాను. రే విక్రాంత్, ఆవేశపడకు. నేను కంపెనీ ఫైల్స్ని చూస్తుంటే వీటి గురించి తెలుసుకుందామని వచ్చింది. రేపెప్పుడైనా తీరిగ్గా ఉంటే చెప్తాను అన్నాను. కంపెనీ అంటే నా మనసులో ఒక ఆలోచన మెదిలింది బావగారు. నీలాంటి దానికి 10 నిమిషాలు కంపెనీ ఇవ్వడానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు. అలాంటప్పుడు ఈ జన్మకే అర్థం కాని కంపెనీ గురించి తెలుసుకోవడం అవసరమా? చెప్పలేం బుల్లిబావు గారు. రేపు మీరు మంచాన పడితే? సుమనా, ఉదాహరణ అంతే బావగారు. మా వారు లేవలేని పరిస్థితిలో ఉంటే చేయూతనివ్వాలి అంటే మీరేం చేస్తారో తెలుసుకుంటే మంచిదని. ఏడ్చావులే. బ్రో, లైట్ తీసుకో. ఇది బుర్ర పాడు చేస్తుంది. హే, నువ్వు పద. నిన్నే పద.
బాబు గారు మిమ్మల్ని వెతుకుతున్నాను నేను. ఎందుకు నాయని? తిలోత్తమ అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్ళేలా ఉంటే మీతో చెప్పమన్నారు కదా. ఇప్పుడే వెళ్ళారు. ఎక్కడికి? ఏమో తెలీదు. నేను అడిగితే వెళ్ళేటప్పుడు ఎందుకు అడుగుతావని అంటారు. ఆ చూపులమ్మ తల్లిని కూడా సంచిలో పెట్టుకుని వెళ్లారు విశాల్. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు వదినా. ఫాలో అవుతాను. ఆలస్యం అవుతుంది. వెంటనే వెళ్తే మీరు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవచ్చు. అన్నయ్యకి ఫోన్ చేసి దారి మధ్యలో ఎక్కడైనా కలుస్తానులే. పిల్లలు ఎక్కడున్నారు? పావనమూర్తి బాబాయ్తో ఆడుకుంటున్నారు. గుడ్. కాస్త చూస్తూ ఉండదునా. మేహూనా మీ పని చూసుకొని రాపో. అక్క ఎక్కడికి వెళ్ళదులే బాబు గారు. నేనొక్కదాన్నే ఎక్కడికి వెళ్తాను? మా ఆయన నన్ను బయటికి తీసుకెళ్లే టైపు కాదు. ఈరోజు మీ మరిది గారు నన్ను కూడా వెళ్దాం రమ్మని చెప్పడం లేదు. నైని, నేను ఒక్కడనే వెళ్ళొస్తాను. నాకు నీ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. వెళ్ళండి బాబు గారు. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి. జై భవ, విజయ్ భవ. థ్యాంక్స్ వదనా. అక్క, ఈరోజు ఇంటి పని నువ్వు కూడా పంచుకోవాలి. అదేంటి చెల్లి, పనంతా నేనే చేస్తాను అని మీదేసుకునేదానివి. ఈ రోజు అందులో సగం నా మీద వేసినా నేను వంగిపోతాను. పోనీ వంటైనా చెయ్యక్క. నువ్వు వెరైటీగా చేస్తావు కదా. తిని పెట్టే వాళ్ళందరూ బయటే తిరిగితే వండి పెట్టి ప్రయోజనం ఏముంది? అలా అని తప్పించుకోకు. నువ్వు వండాల్సిందే. నేను విషయాల్ని ఫాలో అవ్వాలి. ఆ విషయం నీకు చెప్పకుండా తప్పించుకోబోతున్నాను చెల్లి. మమ్మీ, ఈ స్వామి ఇంకా కళ్ళు తెరవలేదు కానీ తీరా చూస్తే చూపులమ్మ పరిస్థితి ఇలా ఉందని మన మీద ఫైర్ అవడు కదా. మనమైతే ఇలా చేయలేదు కదరా. మమ్మీ, ఇక్కడ పెట్టి వెళ్ళిపోదాం. పద మమ్మీ. రే, అలా చేస్తే ఇంకొకసారి మొహం చూపించగలవా? ఒక నిమిషం ఆగు. స్వామి, అఖండ స్వామి, స్వామి, అఖండ స్వామి, స్వామి, అఖండ స్వామి, స్వామి. ఏంటది? చెంబు. చిచి, కలశం స్వామి. ఈ చేతిలోనేమో చూపులమ్మ. ఇంకెక్కడ చూపులమ్మ? కలసం నుంచి వేరు చేశారు కదా. అయ్యో, ఇది మా పని కాదు స్వామి. ఎవరు చేశారో అని కూడా తెలియదు. సుమన స్వార్థం నాకు ఉపయోగపడుతుందని మీకు తెలియదు. అయితే గాయత్రీదేవి జాడను కనుక్కోలేకపోయారన్నమాట. ఇంకొక నిమిషంలో తెలిసిపోతుందన్న టైంలో చూపులమ్మ ఎగిరి అవతల పడింది స్వామి. అలా ఎలా జరిగిందో అర్థం కాలేదు. అయితే మీ ఇంట్లో వాళ్ళే అలా చేశారు. ఎవరు స్వామి? నేను గాయత్రక్క జాడ తెలుసుకోకూడదని ఎవరు అనుకుంటారు? ఎందుకంటే అందరికీ తన ఆచూకీ అవసరం స్వామి.
విషయాలు వచ్చినట్టు అత్తయ్య వాళ్ళకి తెలీదు. నేనొచ్చినట్టు విశాల్కే కాదు, ఇంట్లో ఉన్న మా నైని చెల్లికి కూడా తెలీదు. చెప్పా పెట్టకుండా వచ్చేశాను. తర్వాత నన్ను ఎవరేమన్నా ఏం చేసినా సరే నేను ఫీల్ అవ్వను. గాయత్రీదేవి పునర్జన్మ ఎత్తాక నీ సంహారం కోసం ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది తిలోత్తమ.